అబద్ధాలు ఆడడంలో హరీష్ రావు గారిని మించిన వారు మరొకరు లేదనడానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి బావా బామ్మడులు ఇద్దరు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి కోసం లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిలువతో మీ చేతుల్లో అధికారంలో కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్ధాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు 31 గుంట ఉంటే కేవలం 1,650 రూపాయలు వేసిండ్రు. ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పని ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సకీర్తి కనకవ్వకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం, ఈ సకీర్తి కనకవ్వ అనేటువంటి పాస్ పుస్తకంలో ఈ పాస్ పుస్తకం మీలో 4 గుంటలు ఉంది. 943/10/7లో 7 గుంట ఉంది, కలిపితే 11 గుంటలు. ఈ 11 గుంటలకు పోర్చుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1,650 రూపాయలు వచ్చినట్టుగా ఈ పట్టిక చెప్తుంది. ఇంత క్లియర్గా సకీర్తి కనకవ్వకు 11 గుంటలు ఉంటే ఈయన 31 గుంట అని చెప్పి ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం. ఇంత క్లియర్గా ఉన్నాక అసలు ఎవరి పేపరు ఎవరి పేరు అసలు కంటికి మరి ఆయన ఆపరేషన్ చేసుకోవాలన్నా అంటే కళ్ళకి ఆపరేషన్ చేసుకోవాలి, మాకు అభివృద్ధి కనిపిస్తలే అని చెప్పని. ఇప్పుడు ఆలయంలో అందరూ ఓకే, మా కంటి వెలుగు ఆపరేషన్లలో ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకో, ఇప్పుడు ఎవరికి చెప్పాలని చెప్పి అంటున్నాం. ఇప్పుడు తను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. నాకున్నది 11 గుంటలే, ఈ 11 గుంటలకు సంబంధించి 1,650 రూపాయలు రైతు భరోసా పేరు నాకు పడ్డదని చెప్పడానికి కోసం ఎందుకు హరీష్ రావు ఈ విధంగా ఈ ప్రభుత్వానికి దుష్ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం, ఈ దుష్ప్రచారానికి బాండ్ అంబాసిడర్గా మీరు పనిచేసే విధంగా మీరు చేసేటువంటి విధానం ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇదే విధంగా మొన్నటి రోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ సభను తప్పుదో పట్టించే విధంగా అసలు వాళ్ళు కులగణన 2014-15 చేసింది అటకెక్కింది. అసలు ఎక్కడ కూడా వాళ్ళు బయట ప్రపంచంలో చూపించలేడు. కానీ అందులో 33 కాళ్ళు టేబుల్ తీసుకొని వచ్చి మీ 61% బీసీలకు ఇచ్చినామంటారు. తీరా చూస్తే 51% బీసీలకు ఆ రోజు చూపించారు. ఈరోజు మీరు 56% చూపించారు. అంటే మీకంటే 5% బీసీలకు ఎక్కువనే చూపించిన సందర్భం ఉంది. అంటే వీళ్ళు ప్రజలను తప్పుదారు ప్రతిరోజు వక్ర భాష్యం చెప్పడంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఏ విధంగానైనా మేము మార్కులు కొట్టేయాలి, రేపు వచ్చేటువంటి దానిలో మేము ఏదో ముందుకు సాగాలి. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ఈ ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతూ ప్రతిరోజు 18 గంటలు గాడిని పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరును ఈరోజు హైదరాబాద్కి సంబంధించి కానీ ఇతరత్ర కాలం చేస్తే ఈ విధంగా ప్రతినిత్యం దుష్ప్రచారం చేయడంలో ముందుకు రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ సకీర్తి కనకకు సంబంధించి ఉన్నది కేవలం 11 గుంటలే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆమెకు 11 గుంటలు కానీ 1,650 రూపాయలు వచ్చింది. 31 గుంట లేకున్నా ఇక్కడ మా జిల్లాలో ఎవరు నమ్మరు వీళ్ళ మాటలు. కానీ ఇతర జిల్లాలు నమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి ఇతర జిల్లాలో రైతులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ సకీర్తి కనకవ్వ నామాపూర్ ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా 589 సర్వే నెంబర్ 589/బీలో 4 గుంటలు, 943/10లో 7 గుంటలు, కలిపి 11 గుంటలు ఉంది. అందుకే 1,650 రూపాయలు ఆమెకి ఎస్బీహెచ్ పోర్చుగల్ శాఖ ద్వారా ఈ టేబుల్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, రైతాంగానికి
ఈ అబద్ధాలు హరీష్ రావు గారు ఈర్ష్యపడుతూ ప్రతినిత్యం మాట్లాడే కేటీఆర్ కవిత మాటలు దయచేసి నమ్మవద్దని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.